హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. యూజ్ఫుల్గా ఉంటే టిప్స్ అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. రెగ్యులర్‌గా ఇంట్లోని టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్‌గా వాడే వాటర్ బాటిల్స్ అనేవి చాలా మంది షాంపూలు గాని, సర్ఫులు గాని వేసి కడుగుతూ ఉంటారండి. సో, అలా కడగకూడదు. అలాగే ఏ బాటిల్స్ అయినా ప్లాస్టిక్‌వైనా, స్టీల్‌వైనా కూడాను మనకు తెలియదు కంటికి కనిపించకుండా లోన వైపయితే జంగులా పట్టేసి క్యాప్ ఓపెన్ చేయగానే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా! ఈ స్మెల్ రాకుండా లోన ఉండే బాక్టీరియా మొత్తం పోవాలంటే సింపుల్‌గా ఇలా ఎప్పుడైనా బాటిల్స్‌ని క్లీన్ చేయండి. కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకొని కొంచెం నిమ్మరసాన్ని అయితే పిండేసుకోండి. మనలో చాలా మంది కూడాను విమ్ లిక్విడ్ లాంటివి గట్టా వేసేసి క్లీన్ చేసేసారంటే మనం ఎంత క్లీన్ చేసినా స్మెల్ పోదు. అలాగే వాటిల్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇలా నేచురల్‌గానే మనం క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత హాట్ వాటర్‌ని కొంచెం వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మూత పెట్టేసుకొని కిందకి పైకి ఈ విధంగా మనం బ్రష్ ఉంటే బ్రష్‌తోనైనా మీరు క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకొని మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇంక బ్రష్ పెట్టవలసిన అవసరం అనేది ఏమీ లేదు. వాటర్ బాటిల్స్ అనేవి రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా రోజుకొక్కసారైనా లేదంటే 4, 5 రోజులకొక్కసారైనా వాటర్ బాటిల్స్‌ని ఈ విధంగా వేడి నీళ్ళతోటి సాల్టు అండ్ అలాగే నిమ్మల రసంతోటి క్లీన్ చేశామనుకోండి చాలా చాలా నీట్‌గా, ఫ్రెష్‌గా మంచి స్మెల్ వస్తుంది. బాక్టీరియా లాంటిది ఎటువంటిది కూడా ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది ఆడవారు డైలీ కూడా లిప్‌స్టిక్ అనేది అప్లై చేస్తూ ఉంటారు కదండీ! లేదంటే కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు అప్లై చేస్తూ ఉంటారు. లిక్విడ్ లిప్‌స్టిక్ అయినా, స్టిక్స్ అయినా లేదంటే ఇటువంటివైనా కూడాను మనం అప్లై చేసేటప్పుడు, రాసేటప్పుడు కొంచెం బానే ఉంటుంది గానీ, కొద్దిసేపు అయ్యేసరికి ఈ విధంగా డల్లిష్‌గా పెదవులు కూడాను ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కదండీ! ఇలా ఎండిపోయకుండా మనకి ఈవినింగ్ వరకు కూడా అంటే మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు కూడా లిప్‌స్టిక్ అనేది మంచి షైనింగ్ రావాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. వ్యాజిలైన్ అనేది ఉంటుంది కదండీ! సో, దీన్ని ఈ విధంగా మన పెదవుల పైన అప్లై చేయడం వల్ల లిప్‌స్టిక్ అనేది అస్సలు చెరిగిపోదండి. క్లియర్‌గా మీరు వీడియోలో కూడా చూస్తున్నారు. మంచి షైనింగ్ వస్తుందండి. ఇలా మనం ఆ వ్యాజిలైన్ అనేది అప్లై చేయడం వల్ల పెదవులనేవి మాయిశ్చరైజేషన్‌గా 24 అవర్స్ ఉంటాయి. పెదవులు పగిలిపోకుండా, నల్లబడిపోకుండా ఉంటాయండి. కెమికల్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా లిప్‌స్టిక్‌లో. అవి ఎంత మంచి బ్రాండ్ వాడినా, కాస్ట్ పెట్టినా ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి పెదవులనేవి డ్యామేజ్ అవ్వకుండా సింపుల్‌గా ఇలా మనం పెదవులకి ఈ లిప్‌స్టిక్ అప్లై చేసేటప్పుడు కొంచెం వ్యాజిలైన్ వేసామనుకోండి చాలా చాలా లుక్ బావుంటుంది. రెండిటికి డిఫరెంట్ అయితే చూడండి. వ్యాజిలైన్ అప్లై చేసింది మనకి ఎంత నీట్‌గా ఉందో పెదవులు కూడా అందంగా కనిపిస్తాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అనేది తెలుసుకుందాము. ఇంట్లోన ఇటువంటి కంప్యూటర్ కీబోర్డ్స్ గాని, లేదంటే ల్యాప్‌టాప్స్‌కైనా జనరల్‌గా ఉంటాయి కదండీ! కీబోర్డ్స్ అంటే కీస్. ఇవంతా కూడాను కొంచెం డల్లిష్‌గా అయిపోతూ ఉంటాయండి. వీటిని సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందాము. సో, ఎప్పుడైనా ఇటువంటి కీబోర్డ్స్‌ని క్లీన్ చేయాలనుకునేటప్పుడు కొంచెం అంటే కొంచెం వ్యాజిలైన్‌ని అంటే మాయిశ్చరైజేషన్ క్రీములు లాంటివి గట్టా ఉంటాయి కదండీ! ఏదైనా మీకు నచ్చింది కొంచెం చేతికి అప్లై చేసుకొని, ఇలా కీబోర్డు బ్యాక్ సైడు కీస్ మీద అన్నిట్ల మీద కూడా అప్లై చేసుకోండి. ఎందువల్లంటే మాటిమాటికి చేత్తో టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి జిడ్డు లాంటిది గట్టా పట్టేస్తూ ఉంటుందండి. చాలామంది ఏంటంటే కవర్స్ కూడా వాడుతూ ఉంటారు. అయినా కూడా మనకు మురుకనేది రెగ్యులర్‌గా పడుతుంది కాబట్టి సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు కూడాను ఈజీగా మనం క్లీన్ చేసామనుకో చూడండి కంటికి కనిపించదు మురుకనేది మనకి ఎంత డస్ట్ వస్తుందో పైనంతా నీట్‌గా క్లీన్ చేసేసాం గానీ ఈ కీస్ అనేవి ఉంటాయి కదండీ! ఇరుకిరుకుల్లో మనం సందుల్లోని చేయి పెట్టి క్లీన్ చేయలేము. అలాంటప్పుడు మనం అయిపోయిన తర్వాత స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి ఖచ్చితంగా ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ! ఇవి చాలా హార్డ్‌గా ఉంటాయి. అండ్ అలా క్లీన్ చేసేటప్పుడు కూడాను మురికి కూడా చాలా చాలా స్మూత్‌గా, ఈజీగా క్లీన్ అయిపోతుందనమాట. ఇలా మనం ల్యాప్‌టాప్స్‌కైనా లేదంటే ఇటువంటి కీబోర్డ్స్‌కైనా కూడాను ఇరుకిరుకుల సందుల్లోను ఈజీగా ఉండే డస్ట్ గాని, మురికి గాని అంతటిని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. నెలకొకసారి గాని, 15 రోజులకొక్కసారి ఈ విధంగా మన ఇంట్లోనే ఉండే వాటన్నిటిని కూడా చాలా చాలా ఈజీగా క్లీన్ చేసామనుకోండి కీబోర్డ్స్ అనేవి చాలా చాలా నీట్‌గా అయితే ఉంటాయన్నమాట. ఇలా పనికిరాని వాటిలతో కూడా మనకు చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. కీబోర్డ్ అయితే చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. ఫస్ట్ అయితే మనకి చాలా డస్టీగా ఉండేది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లోను మనము చాలా రకాలైన పనులు చేస్తూ ఉంటాం కదండీ! రోజంతా కూడాను. ఇలా చేయడం వల్ల మన చేతులనేవి ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతుంటాయండి. ముఖ్యంగా గోళ్ళనేవి పగిలిపోతూ ఉంటాయి. బట్టలు ఉతికేటప్పుడు, గిన్నెలు తోమేటప్పుడు ఇలా చాలా రకాల పనులు చేస్తూ ఉంటాం కదా! మనలో చాలా మందికి
గోళ్ళు అనేవి పెంచుకోవడం చాలా ఇష్టమండి. ఇలా గోళ్ళు పెంచుకునేటప్పుడు ఇరిగిపోకుండా ఉండాలంటే కొంచెం అంటే కొంచెం కోల్‌గేట్ పేస్ట్‌ని ఈ విధంగా గోళ్ళకి అప్లై చేసేసుకొని రోజుకొకసారైనా, వారానికి ఒక్కసారైనా గోళ్ళ మీద ఈ విధంగా పెట్టేసుకొని జస్ట్ ఇలా క్లీన్ చేసామనుకోండి గోళ్ళు అనేవి పగిలిపోయి ఇరిగిపోకుండా అలాగే గ్రోత్ పెరిగితే ముఖ్యంగా మురికి లాంటిదంతా కూడా పోతుందండి. మనం ఒక్కొక్కసారి ఫిష్ లాంటివి, చికెన్ లాంటివి గట్టా కడిగేటప్పుడు చేతులు సబ్బుతో ఎంత క్లీన్ చేసినా స్మెల్ పోదు కదా! అలాంటప్పుడు ప్రతిరోజు కూడా మన ఇంట్లోని పనులయిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెం పేస్ట్‌ని ఈ విధంగా చేతులకి, గోళ్ళకి అప్లై చేసుకొని క్లీన్ చేసేసిన తర్వాత 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని కొంచెం వ్యాజిలైన్ అప్లై చేయండి. తరువాత తుడిచేసుకున్న తర్వాత గోళ్ళనేవి గ్రోత్ అనేది పెరగడమే కాకుండా ఇరిగిపోకుండా ఉంటాయండి. అలాగే చేతులు కూడా హార్డ్ అయిపోతుంటాయి కదా! రెగ్యులర్‌గా మన ఇంట్లో పనులు చేయడం వల్ల ఇలా హార్డ్‌నెస్ అనేది కూడా తగ్గిపోయి చేతులు కూడా చాలా చాలా నీట్‌గా ఉంటాయండి. అలాగే మనం మసాలా లాంటివి గట్టా ఒక్కోసారి నూరేటప్పుడు కూడా చేతుల్లోన ఈ స్మెల్ అనేది ఉండిపోయి మంటొచ్చేస్తుంది కదా! ఇలా మంట అనేది తగ్గిపోతుంది. చేతులు కూడా చాలా చాలా స్మూత్‌గా ఉంటాయండి. ముఖ్యంగా మన ఆడవారు ఇంట్లోని పనులు చేసేటప్పుడు చేతులు స్మూత్‌నెస్ అనేది పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలా మనం డైలీ ఒక్కసారి చేసేసి పడుకునేటప్పుడు మాత్రం కొంచెం మాయిశ్చరైజేషన్ అనేది గోళ్ళతో పాటు చేతులకి అప్లై చేశారంటే చేతులు ఎంత పని చేసినా చాలా చాలా స్మూత్‌గా ఉంటాయి. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్పునైతే తెలుసుకుందాం. మనలో చాలా మంది కూడా బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ ఫ్రెషనర్ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు కదండీ! ఇవి అందరికీ సెట్ అవ్వవు అండ్ అలాగే కాస్ట్ కూడా ఎక్కువ. ఇంత కాస్ట్ పెట్టి పని లేకుండా అందరికీ సెట్ అయ్యేటట్టు ఈజీగా మనం ఒక ఫ్రెషనర్‌ని రెడీ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్. దీనికోసం మన దగ్గర ఇంట్లోనే కలరా ఉండలనేవి అంటూ ఉంటారు కదండీ! అంటే నాప్థలిన్ బాల్స్ అంటారు. వీటిని మనం బట్టలో కూడా పెడుతూ ఉంటాం. అలాగే నా దగ్గర అయిపోయిన సోప్ బాక్స్ ఉంటే తీసుకున్నాను. దానిలోనే ఈ విధంగా రెండంటే రెండు జస్ట్ కలరా ఉండలైతే వేసేసుకొని ఊడిపోకుండా పైనుంచి ఒక టేప్ తోటి అతికించేసానండి. ఆ తర్వాత ఒక సేఫ్టీ పిన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడాను వీలున్న మట్టుగా అయితే మనం చిన్న చిన్న హోల్స్‌ని అయితే పెట్టుకోవాలండి. నాప్థలిన్ బాల్స్‌ని మనం ఎక్కడ పెట్టినంటే బీరువాలో పెట్టినా లేదంటే కిచెన్‌లో ఒకటి ఇలా పెట్టామనుకోండి ఇల్లంతా కూడా 24 అవర్స్ కూడా నెలల తరబడి వాసన అనేది వస్తుందండి. అలాగే ఈ నాప్థలిన్ బాల్స్‌ని మనం ఎక్కడైతే పెడతామో ఆ ప్లేసుల్లోకి ఎలకలు, బొద్దింకలు, అలాగే బల్లులు ఇవన్నీ కూడా రావన్నమాట. ఈ వాసన అనేది అస్సలు సెట్ అవ్వదన్నమాట. చుట్టూ కూడా హోల్స్ పెట్టేసానండి. ఆ తర్వాత నేనైతే డబుల్ సైడ్ టేప్ అనేది చిన్నది ఉంటుంది కదా! దాన్ని ఈ విధంగా పైన గాని లేదంటే మిడిల్‌లో గాని బ్యాక్ సైడ్ పేపర్‌ని తీసేసుకొని ఇలా అంటించేసుకోండి బాత్రూమ్‌లో. నాప్థలిన్ బాల్స్ వల్ల 24 అవర్స్ కూడా మన బాత్రూమ్ అనేది మంచి సువాసనలు వస్తుందండి. ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్పునైతే తెలుసుకుందాము. మనలో చాలా మందికి కూడాను స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల గాని లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల గాని లేదంటే కొంతమందికి ఇప్పుడైతే వేసవి అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ కాలంలో ఎక్కువగా కాళ్ళు, చేతులు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయండి సడెన్‌గాను. అలాంటప్పుడు చాలా మంది బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఈ క్రీమ్స్ అని, ఆ క్రీమ్స్ అని, పెడిక్యూర్ అని ఇటువంటివన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఇవి చాలా ఖరీదైనది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే మన కాళ్ళు, చేతులను ఈజీగా మనమే క్లీన్ చేసుకోవచ్చండి. నేచురల్ ప్రాసెస్‌లో ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవారైనా, మగవారైనా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. సో, దీనికోసం ఒక నిమ్మ చెక్కనైతే తీసుకోవాలండి. లెమన్‌లోన యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే మనకి యాసిడ్ గుణాలనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్ మీద ఉండే ట్యాన్‌ని తొలగించడానికి, స్కిన్‌ని బ్రైట్‌గా తయారు చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా షాంపూ అనేది వేసుకొని నేనైతే కొంచెం క్లినిక్ ప్లస్ షాంపూనైతే వేస్తున్నాననమాట. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపును కూడా వేసుకోండి. లేదు మాకు ఇంకా నల్లగా ఉన్నాయి మోచేతులు, మోకాళ్ళు అలాగే హ్యాండ్ డ్రమ్స్ దగ్గర కూడా నల్లగా ఉన్నాయి అనుకున్నారనుకోండి కొంచెం అంటే కొంచెం పేస్టు అండ్ అలాగే సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా ఒక్కసారి మనము నెలకొకసారి గాని, 15 రోజులకు ఒక్కసారి గాని మన కాళ్ళు, చేతులకి ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా మనమే పెడిక్యూర్ లాగా అయితే చేసేసుకోవచ్చండి. జస్ట్ ఈ విధంగా మనం ఒక్క నిమ్మ చెక్కతోటి మన కాళ్ళు, చేతులు అలాగే మోకాళ్ళ దగ్గర కూడా నల్లగా అయిపోతుందండి. హ్యాండ్ డ్రమ్స్ కూడాను మనకి నల్లగా అయిపోతూ ఉంటాయండి. కొంతమందికి బయట పొల్యూషన్ వల్ల కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి కదండీ! సో, అలాంటప్పుడు ఈజీగా ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు స్కిన్‌కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి. నిమ్మకాయ వల్ల, పసుపు వల్ల కూడాను స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్‌గా మనకు హోమ్ రెమెడీస్ అనేవి చాలా నేచురలేనండి. ఇలా మీరు 15 రోజులకు ఒక్కసారి జస్ట్ ఇలా ట్రై చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంతకుముందు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నా చేతులనేవి చాలా చాలా నల్లగా ఉండేవండి. సో, ఫింగర్స్ పైన గట్టును. సో, నేను ఇంట్లోనే ఇలా హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటాను నాకు ఖాళీ టైంలోన. అందుకే కొద్దిగా మొత్తం బ్లాక్‌నెస్ అంతా పోయి కాళ్ళు, చేతులు చూసారు కదా! ఇలా మొత్తం కూడాను శుభ్రంగా మోచేతులు, మోకాళ్ళు లేదంటే కాళ్ళు, చేతులు ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత 2, 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి.
చాలా చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేది మనకు సమ్మరే కాబట్టి సింపుల్‌గా ఇలా బ్లాక్‌నెస్ అయిపోకుండా కాళ్ళు, చేతులను సింపుల్‌గా ఇలా శుభ్రపరచుకోండి. తర్వాత కొంచెం మాయిశ్చరైజేషన్ అప్లై చేసుకున్నట్లయితే కాళ్ళు, చేతులు చాలా అలాగే మళ్ళీ తిరిగి మన కాళ్ళు, చేతులనేవి నల్లపడిపోకుండా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.